చంచలమ్మ ఊర్లోకి వచ్చి ఊర్లో జనాలతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో కేశవ సింధూరాన్ని బండి ఎక్కించుకొని వెళ్తూ ఉంటాడు. అది చూసిన బసవ అయితే ఏంటి అయ్యగారులా ఉన్నారే, ఎవరో అమ్మాయిని బండి ఎక్కించుకొని వెళ్తున్నారేంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ చూస్తూ ఉంటాడు. ఇంతలో చంచలమ్మ బసవ పద వెళ్దామని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడ ఉన్న బసవ మాత్రం కేశవను అలా చూస్తూ ఉండిపోతాడు. అది చూసిన చంచలమ్మ అయితే ఏంటి బసవ అలా చూస్తున్నావు, పద ఇక వెళ్దామని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బసవ అయితే అయ్యగారు ఎవరో అమ్మాయిని బండెక్కించుకొని అటువైపుగా వెళ్తున్నారు అమ్మగారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి అయ్యగారు ఎవరో అమ్మాయిని ఎక్కించుకొని వెళ్తున్నారా, పద వెళ్ళి చూద్దాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బసవ అయితే పదండి అమ్మగారు ఎవరో అమ్మాయిని ఎక్కించుకొని ఆ అమ్మాయి ముసుగు వేసుకొని ఉంది అందుకే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ అయితే సరే పదండి అని చెప్పేసి అయితే కారు ఎక్కి వెళ్తూ ఉంటుంది. అక్కడ ఉన్న బండిని ఫాలో అవ్వండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డ్రైవర్ అయితే సరే అమ్మగారు అని చెప్పేసి అయితే కేశవ బండిని ఫాలో అవుతూ ఉంటాడు. అది చూసిన సింధూర అయితే మామయ్య గారు త్వరగా వెళ్ళండి, అత్తయ్య మనల్ని ఫాలో అవుతున్నట్టు ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఆ బండి కన్నా ముందు వెళ్ళి ఆ బండిని ఆపండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డ్రైవర్ అయితే సరే అమ్మగారు అని చెప్పేసి అయితే ఆ బండిని ఆపుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ కేశవాని అలాగే ఆ అమ్మాయిని దిగమంటూ ఉంటుంది. ఎవరు నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతూ ఉంటుంది. ఇంతలో చంచలమ్మ తన దగ్గరికి వచ్చి తన ముసుగును తీస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న సింధూర అని తెలిసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.